Thank you.
యేసయ్యా నీకు స్తోత్రం. నీ ప్రేమ చెప్పిన మేము ఇంకా పాపంలో సచ్చిన వారమై ఉండగానే మమ్మల్ని ప్రభువా ప్రేమించావయ్యా. నీ నీతిమంతులమై ఉన్నప్పుడు మమ్మల్ని ప్రేమించలేదు, కానీ మేము పాపంలో ఉన్నప్పుడే, మేము పాపులుగా ఉన్నప్పుడే మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టి రక్తాన్ని కాచిన మా మంచి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తాము. మా మంచి దేవానికి వందనములయ్యా, కృతజ్ఞతలు, స్తోత్రాలయ్యా. జీవ ప్రదాతవు నన్ను రూపించిన శిల్పివి నీవే ప్రభువు. జీవన యాత్రలో అందర నిలిచే తండ్రి నీవే ప్రభువు. జీవన యాత్రలో అందర నిలిచిన
ఈ ప్రసన్నతలో నాయనా ఈ జీవింపచేయని యేసయ్యా స్తోత్రం. ఓ నీవా సంగ నీవా సంగ మనలో ఉన్న నుడివెచ్చదనం, మనలో ఉన్న చక్కని కాలం, చల్లని కాలం అన్నీ కూడా తొలగిపోవాలి. మండించేదైనా అగ్ని వలె మండించుకునైనా నీ కొరకు ఈ భూమి మీద ఉన్నంత కాలం నీ కొరకునైనా మండే అనుభవంలో నడిపించండి. నుడివెచ్చని జీవితాన్ని తొలగించి
తుచ్చమైన వాటి కొరకు ప్రభా పరుగులు తీసుకున్నాయన అవే నాయన తండ్రి సర్వస్వము జీవితం అనుకొని దాని వెనక పరుగులు తీస్తున్న బిడ్డలు ప్రభా దయచేసి కృప చూపించండి, దయచేసి కృప చూపించండి నాయన. ప్రతి బిడ్డను సరిచేసి నాయన సరిపడే దినం అవకాశాలు కోల్పోకుండా సహాయం చేయండి అయ్యా. మీరు చూపించిన మీరు పెట్టిన అవకాశం ఏ బిడ్డ తుచ్చమైన వాటి కోసం కోల్పోకూడదయ్యా. స్తోత్రం అయ్యా. అయ్యా అల్పమైన దాని కోసం స్వల్పమైన దాని కోసం నీవిచ్చే శ్రేష్టమైన తండ్రి అయ్యా జీవితాన్ని కోల్పోకుండా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డని తండ్రి హెచ్చరించండి, ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. స్తోత్రాలు నాయన, జ్ఞానము దయచేయనైనా. ఎటు వెళుతున్నాం, ఏం చేస్తున్నామని, దేని కొరకు పాకలాడుతున్నామని ప్రభువా జ్ఞానము తిరిగి దయచేయండి అయ్యా. ప్లీజ్ నాయన ఆ దినమున తండ్రి విడవబడే పరిస్థితులు వద్దు నాయన. ఏ బిడ్డలు వద్దయ్యా ప్లీజ్ అయ్యా. స్తోత్రం మేము ఏమి సంపాదించినా ఏమి అనుభవించినా ఏమి మా వెంట రావాలని నీ సత్యం వాక్యము నాయన మాకు సెలవిస్తుండగా ప్రభా నాయన మా వెంట రాని దానికోసం మేము ఎందుకు పాటలాడాలయ్యా. మా వెంట ఏది కూడా రాదే, మేము ఎందుకు దాని కొరకు కష్టపడి దాని కొరకు ఆ నిత్య జీవమును కోల్పోయే స్థితిలో నాయన ఉండకుండా సహాయం చేయాలయ్యా. ఎంతో మంది ఆత్మీయులు రోజుల్లో ఆత్మీయ స్థితిలో నిద్రపోతున్న స్థితిలో ఉన్నారయ్యా. ప్లీజ్ నాయన స్తోత్రాలు. అందరినీ ఉత్తేజపరచు, జీవపరచమని మా దేవా మమ్మల్ని చేతులకి సమర్పించుకుంటూ ఈ ఆరాధన అంతటినీ కూడా నీ పాదాలకు సమర్పించి యేసు నామములో ఆరాధించి వేడుకున్న పరలోకపు తండ్రి ఆమేన్. కీర్తన చదువుకుందాం. 73వ కీర్తన 21 నుంచి చదువుతున్నాము. నా హృదయము మత్సరపడెను, నా అంతరంగములలో నేను వ్యాకులపడితిని. నేను తెలివిలేని పసిప్రాయుడనైతిని. నీ సన్నిధిని మృగము వంటి వాడనైతిని. అయినను నేను ఎల్లప్పుడూ నీ యొక్క ఉన్నాను. నీ కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నా కుడి చెయ్యి నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చదవు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా ఈ లోకంలోకి ఏమీ నాకక్కర్లేదు. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును శ్వాసమునై ఉన్నాడు. నిన్ను విసర్జించువారు రచించగలరు. నిన్ను విసర్జించి వ్యభిచరించు వారందరినీ నీవు సంహరించదవు. నాకంటే దేవుని యందు నాకంటే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణొచ్చి ఉన్నాను. కూర్చున్నాము.
మీరు మాట్లాడితే చాలా బాగుంటుంది, నాకు ఉత్సాహంగా ఉంటుంది. మీరు మాట్లాడుతున్న మౌనంగా ఉంటే నాకు ఏమీ తోచదు కదా. ఇప్పుడు మీరు మనం చదువుదాము మత్తయి సువార్త 6వ అధ్యాయము 23, 24, 25 చదవండి. తీసుకున్నారు 24, 30 చెప్తుంది. కన్ను చెడ్డదైతే చింతించడం వలన తన ఎత్తు ఎక్కువ ఈ మాటలు బాగా వినండి దయచేసి. జ్ఞానం పెట్టి మనసు పెట్టి ఈ మాటలు అందరూ కూడా వినాలని దయచేసి నేను కోరుతున్నాను. చదువు. మీలో ఎవరు చింతించడం వలన ఎత్తు 3 ఎక్కువ చేసుకోగలరు, 3 ఎత్తు చేసుకోగలడు. వస్త్రం గురించి మీరు చింతింపలేలా అడవి పువ్వులు ఎలాగో ఎదుగుచున్నావో ఆలోచించండి. చూడండి, అవి కష్టపడవు, ఒడగవు. అయినా తన సమస్త వేగంతో కూడిన సొలొమోను సహితము వీటిలో సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితం వీటిలో ఒకదాని వలనను అలంకరింపబడలేదు. దేవుని రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించి అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా వస్త్రం ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుమో, ఏమి ధరించుకోమో అని చింతింపబడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీరు మీ పరలోకపు తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడదు. రేపటి గురించి చింతింపబడి రేపటి దినము దాని సంగతుల గురించి చింతించు. ఏనాటికి ఆనాటికి చాలు. హల్లెలూయా. ఎంతమంది చింత కలిగి ఉన్నారో యథార్థంగా ఒప్పుకుంటారా? చింత లేదా మీకు? చింత ఉన్న వాళ్ళందరూ వచ్చి తెలుసుకుంటారు. అందరికీ ఇంకంటే దేవుడు మాట్లాడుతున్నారు. చింత ఉన్నది, అందరికీ ఉంటుంది చింత. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే అందుకే అంటున్నారు మీ చింత లేకుండా ఉండాలి అంటున్నారు. ఏమని? ఇప్పుడు మనకి చింత ఎందుకు వస్తుంది చెప్పండి? అనవసరమైన విషయాలు ఎత్తికి వేసుకున్నప్పుడు అసలు చింత. అవునా కదా? అనవసరమైనవన్నీ కూడా పడిమానే చెత్తంతా కూడా తల మీద వేసుకుంటే అప్పుడు చింత వస్తుంది. ఉన్నాడే ప్రభు ఉన్నాడు, ఏదానికైనా చూసుకుంటారంటే వస్తుందా చింత? చెప్పదమ్మా. ఏదైనా ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు, ఆయన చూసుకుంటాడు కదా. అందుకే ఇవన్నీ చెప్తున్నారు. చూడండి, అడవి పువ్వులు మీరు చూస్తున్నారా? అడవి పువ్వులు చూసారా? అడవిలో పువ్వులు ఉంటాయి. అవి ఎంత ఎంత కలర్ఫుల్గా ఉంటాయి కదా. అవి ఒక రంగులు, దానికి ఎవరైనా రంగులు వేసారా? పెయింట్ వేసినారా? అమ్మ ఎవరైనా పెయింట్ వేసినారా? రంగులు వేసినారా? అడవి పువ్వులకి ఎవరైనా పెయింట్ వేసినారా? అవి ఎట్లుంటాయి చెప్పండి? ఎంత కలర్ఫుల్గా ఉంటాయి. ఎంత ఏది ఒక్క పువ్వు నుంచి ఒక పువ్వు ఉంటుంది. అవి నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అవిటినే దేవుడు అంత బాగా అలంకరించినాడు కదా. మరి మీకెందుకు దేవుడు ఆయన ఇవ్వకుండా పోతాడు? ఇక్కడ ఎంత మంచి మాట ఉన్నదంటే మీ పరలోకపు తండ్రి. అదే ఎవరు పరలోకపు తండ్రి? యేసయ్య ఏమంటున్నారంటే మీ పరలోకపు తండ్రి.
తండ్రి ఉన్నాడా లేదా? ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈరోజు మీకెవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఎవరైనా పరలోకంలో ఉన్న తండ్రి మీకు ఉన్నాడు. తిండిని గురించి అంటే బట్టల గురించి, తిండిని గురించి మీరు ఎందుకు చింతించాలా, ఎందుకు ఆలోచించాలా? మనకి చింత ఎప్పుడు వస్తుందంటే మనం దేని గురించి అయినా మనకు కావాలి అనుకున్నప్పుడు, లేదా ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు, లేదా మనకి ఏదైనా పొందనప్పుడు మనకి చింత వస్తుంది. హల్లెలూయా. ఏదైనా పొందుతున్నప్పుడు మనకి చింత, అది నాకు లేదు కదా అని. లేదంటే రేపు గురించినటువంటి భవిష్యత్తు, రేపు ఏమవుతుందో నా భవిష్యత్తు పిల్లల గురించి అని ఒక చింత. అనేక రకాలుగా చింత అనేది ఉంటుంది. అయితే పరలోకపు తల్లి పిల్లలు చూస్తావా? ఆ చిన్న పిల్లోడు వానికి ఏమైనా ఉంటుందా చెప్పండి? చింత ఉంటుందా? మా చిన్న పిల్లోడు చూస్తావా? వానికి ఏమి కూడా ఇక్కడ అర్థం కాదు. వాడు ఎట్లా ఉంటాడు? హ్యాపీగా ఉంటాడు కదా. నేను అలా చేయడానికి కూడా చేస్తాను. ఎందుకంటే వాడు అట్లా హ్యాపీగా ఉన్నాడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు వాడికి బట్టలు కావాలని వాడు అడుగుతాడా? ఏమాత్రం అడుగు. వాడి గురించి ఎవరికి చింత? ఎవరి గురించి చెప్పండి? తల్లి తండ్రికి ఉంటుంది. అంతే నాకు వాడికి చింత ఉంటుందో చెప్పండి? ఎవరు చింత ఉంటారు? ఉంటాడు వాడు మనలాగా కూర్చొని ఉంటుంది. ఇట్లా ఎసరం వేసుకోవాలి. వాడు యాక్టివ్గా తిరుగుతూనే ఉంటాడు, బయటికి ఉంటుంది. అవునా కదా? కానీ వాళ్ళ గురించి చింత ఎవరికి? తల్లికి, తండ్రికి. వీరికి ఏం పెట్టాలా, వీరికి ఏం తొడగాలా, వీరికి ఏం చేయాలని వాళ్ళకి చింత ఉండదుగా, వానికి ఏం చింత ఉండదు. అంటే ఇప్పుడు మనకు వానికి వాళ్ళ తల్లిదండ్రులు వాటి గురించి చింతిస్తారు. కానీ మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆయన ఎవరు చెప్పండి? మరి వానికి ఏం కావాలో తల్లిదండ్రులు చింతిస్తున్నారు. మరి మనకేం కావాలా ఎవరు చింతిస్తున్నారు? చెప్పండి. ఎవరు చింతించాలా? ఎవరు చింతిస్తున్నారు? తండ్రి. ఆయన మనకి ఇవ్వడానికే చింతిస్తున్నాడు. అందుకని ఆయన మీ గురించి చింతిస్తున్నాడు. కాబట్టి మీ చింత ఎవరి మీద వేయాలంట? యేసయ్య మీద వేయాల. మనమందరూ కూడా చింత లేని వారిగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే వీటన్నిటినీ చింతించేది ఎవరు అని ఇక్కడ చెప్తున్నారంటే అన్యులు. మీరు అన్యులా? మరి చెప్పండి. బైబిల్లో వాక్యం చెప్పబడుతుంది ఏమని? వీటన్నిటినీ గురించి చింతించేది ఎవరు? అమ్మా చెప్పండమ్మా, ఎవరు చింతిస్తారు కదా? అన్యులు చింతించాలి. అన్యులు చింతించాలి. అన్యులు చేసే పని మనం చేస్తున్నాం అంటే అప్పుడు మనం కూడా అన్యులా? వాక్యం వినండి. అన్యులా? మీరు నా మాట వింటే మీకు నిద్ర రాదు, మరి మీకు చాలా ఉత్సాహంగా ఉంటుంది. మనం అన్నిలా తల్లిలా యేసయ్య పిల్లలు కదా. ఆ వాళ్ళు చింతించేది ఎవరు అంటే అన్యులు. రేపు ఈ కార్యం నీకు జరగాలా వద్దా, నీకు మంచిదైతే జరుగుతుంది, మంచిది కాకపోతే దేవుడు ఏం చేస్తాడు? దాన్ని ఆపి పెట్టి దాని సమయం వచ్చినప్పుడు అది చేస్తాడు. హల్లెలూయా. అమ్మ చిన్న పిల్లలకి ఎవరు పెళ్లి చేస్తారా? బరువులు మోపుతారా? చెప్పండి, మోపుతారా? కానీ తల్లిదండ్రులు తెలుసు వీరికి ఎప్పుడు చేయాలా, వీరికి ఎప్పుడు ఇవ్వాలి అని తెలుసు. కానీ పరలోక తండ్రి కూడా అంటే మనకన్నా ఆయన తెలివి లేనివాడు, మనమే తెలియగలరా? దేవుని కన్నా తెలియగలరా? మనము చెప్పండి, దేవుని కన్నా తెలియగలరా? కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే దేవుడు ఇవ్వకుండా ముందే వెళ్ళి మనం పొందుకుంటాం చూడండి. అక్కడ ఏమైపోతుంది? చింతలకు గురి అయిపోతాం. దేవుడు ఇవ్వకుండానే దేవుడు మన జీవితంలో ఇంకా ఆయన ఇస్తాడు. మనకు ఏం కావాలో ఆయనకు తెలుసు. ఎవరికి తెలుసు చెప్పండి? మనకి ఏం కావాలో ఆయనకు తెలుసు. ఆయన మనకి ఇస్తాడు. మనకి ఇచ్చేదానికే ఆయన అన్ని మన కొరకే చేశాడు. అవునా కదా? మన కొరకే చేశాడు. అయితే మనకి ఇంకా ఎందుకు దొరకలేదు? మనం అడుగుతున్నాం, ఆశపడుతున్నాం, దొరకలేదు ఎందుకు అంటే ఆలోచించండి. తండ్రి ఇవ్వలేక కాదు, అది ఇస్తే మనకు ఆనందం. హల్లెలూయా.
చూడండి, తొందరపడి అవన్నీ తీసుకొని అవన్నీ చేసి దేవుడు చేయలేని దాని వరకు చేసి తీసుకొని అవసరం పడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. అవసరం పడుతున్నారా లేదా? అందుకే దేవుడు తెలుసా మనకు తెలుసా? ఎక్కువ దేవుడు తెలుసు చెప్పండి. అందుకని మనము ఎలా ఉండాలంటే ప్రతిదీ ఆయన మీద వేసి ఆయన ఈరోజు ఒకవేళ మనం ఆశపడడం అనుకునేది మనకి మన జీవితంలో ఇంకా మనకి దేవుడు ఉండలేదంటే అది ఏదో నా మంచి కొరకే దేవుడు చేయలేదని చెప్తాను. హల్లెలూయా. అట్లా ఈజీగా మనకి ఇవ్వాలనుకుంటే ఆయన మనకి ఇచ్చేస్తాడు. ఆయన దగ్గర లేదా మనకు మనం అడిగేది అంటే లేదా అమ్మ లేదా? మనమే ధనవంతులమా? దేవుడు కాదా? మనకి ఏం కావాలని తెలుసు. ఆయన తగ్గిన సమయంలో మనకి ఇస్తాడు. చూడండి, మన కోసము ఆయన తను తానే అర్పించుకున్నాడు. ఎవరి కోసము? చదవండి, ఎఫెసీ పత్రిక. మనము దేవుని ఎదుట కొంచెం స్లో అయింది కదా, సౌండ్ కొంచెం తక్కువ కొంచెం హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. వాట్సాప్లో ఉందండి, వాట్సాప్లో ఉందా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు పక్కగా చదువుతాను. నిర్దోషమైనగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకున్న వలెనని ఆత్మతో ఉదక స్నానం చేత దానిని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచుటకై దాని వరకు తనను తాను అప్పగించుకోలేదు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పురుషులారా అంటే ఇది భర్త భార్య గురించి చెప్పబడింది. అంటే పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా ఎట్లా క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. సంఘం అంటే ఎవరు? మా సంఘం అంటే ఎవరు? మనమా బయట వాళ్ళ? ఈ మాట మీకు తెలిసి రావాలని నేను మళ్ళీ అడుగుతున్నాను. సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కనబడిన మనమే సంఘం, క్రీస్తు సంఘం. అయితే ఈ సంఘాన్ని దేవుడు ఎలా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? అది కలంకమైనను ముడతైనను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను మహిమ కల సంఘముగాను ఆయన ఎదుట దానిని నిలువబెట్టుకోవాలని. హల్లెలూయా. పరిశుద్ధంగాను నిష్కలంకంగాను ఏమీ లేని దానిగాను ఆయన నిలువబెట్టుకోవాలని. ఇప్పుడు మనం ఏమైనా దాని గురించి ఏమైనా చేయాల్సి ఉన్నదా? కష్టపడాలా? ఉపవాసం ఉండాలా? కన్నీరు కార్చాలా? అమ్మా ఏం చేయాలా? మనం ఏమైనా చేయాలా అని అనుకున్నా? మీరు దీనికోసం ఉపవాసం ఉండండి 40 రోజులు. దేనికోసం? మీరు పరిశుద్ధంగాను కలంకము లేని వారిగాను నిర్దోషులుగాను ఉండడానికి మిమ్మల్ని మీరు బాగా ఉపవాసంలో కన్నీరు కాల్చి ఇదంతా చేసి ఏడ్చి మోకాలతో తీరా మెట్టులు ఉన్నాయి కదా, మెట్టుల మీద నడుచుకుంటూ పైకి రావాలా, ఇవన్నీ చేయాలని చెప్పారా? అలా చెప్పండి. దానికి ఎలా ఎవరు చెల్లించినారు? తన సంఘము నిర్దోషంగా నిష్కలంకంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువే తనను తాను సమర్పించుకున్నాడు. సంతోషంగా లేదా? అంటే మనం ఎలా ఇచ్చింటే కొంచెం బాధకు ఉంటుంది కదా, మనం ఏం ఎలా చెల్లించలేదు, బాధకం లేదు.
హల్లెలూయా. నిజంగా ఈ మాట విని చాలా సంతోషపడుతున్నాను. నేను చదివినప్పుడు చాలా సంతోషపడ్డా. ఇప్పుడు ఫ్రీగా ఓపీలో మాత్రం ఇస్తాం, టాబ్లెట్ ఇస్తారు. విలువ ఉంటుందా? డబ్బు పెట్టుకున్నాం అనుకో, అంత డబ్బు పెట్టుకున్నాం ఎంత పారేసేది అని తాగుతారు. ట్యాబ్లెట్ అయినా లేకుంటే టాబ్లెట్ అయినా వేసుకుంటారు. ఎందుకు డబ్బు పెట్టుకున్నాము? ఇప్పుడు రక్షణ కూడా మనల్ని నిర్దోషులుగాను నిష్కలంకులుగాను ఏ కలంకమైన మొండైన లేని వారిగా తన ఎదుట నిలబెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువు ఏం చెల్లించాడంట చెప్పండి? తనను తానే సమర్పించుకున్నాడు. హల్లెలూయా. అర్థమైందా? ఎవరు సమర్పించుకున్నారు? ఆయననే. అందుకే మనం బాధపడుతుంది, మనకి కాదు కదా. పాప క్రియలు ఇవన్నీ కూడా మనల్ని ఉదక స్థానము, వాక్యము చేత ఉదక స్థానం ప్రభు చేపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేత? వాక్యమనే ఉదక స్థానము చేత మనల్ని ఆయన కడుగుతున్నాడు. మంచిగా కడిగి ఎక్కడ నిలబెట్టుకోవాలని చెప్పండి? బలం కోసలా రాదా? ఇక్కడ కడిగి అట్లనే పోవు పరలోకానికి. అర్థమైంది? అందుకని ఆయన కడుగుతున్నాడు. అందుకే వాక్యం వినండి, వాక్యం వినండి, వాక్యం వినండి. కడగబడాలి, కడగబడాలి. వాక్యం వింటే నువ్వు కడగబడ్డట్టు. వాక్యం వినలేదు అంటే నువ్వు చర్చిలో కూర్చొని ఉండొచ్చు. వాక్యానికి నువ్వు లోపలికి చెవులి, వాక్యం నీ లోపలికి పోలేదంటే, ఆ వాక్యం నేను కడగలేదంటే ఈ మురికితో మలినంతో నువ్వు ఉన్నావనుకో ఎత్తబడదు. హల్లెలూయా. అందుకనే ఆయన కలుగుతున్నారు. ఎవరైనా కలిసి తొక్కి వచ్చినారనుకో ఏమంటారు చెప్పండి? మా కలిసి తొక్కేసి ఏమంటారు? ఎవరికేం అర్థం కానట్టుంది. గట్టిగా చెప్పండి. కడగరాపా అంటారా లేదా? కలిసి తొక్కి లోపలికి వచ్చిన కడగరాపా అంటారా లేదా? కూర్చోమంటారా? కడగరాపా అంటారు. అలాగనే యేసయ్య వాక్యం చేత మనల్ని మురికి గలీజు ఏదో అయింది. అయితే ఏం చేయాలా? దేవుని వాక్యం వినాలి. వాక్యం వినాలా? వాక్యం వింటే నిన్ను ఏమైతే తెలుసా? వాక్యం నేను కడుగుతాడు. ఆయన ఎక్కడ నిలబెట్టుకోవాలనుకున్నాడు. ఎంత మంచివాడండి మన దేవుడు, ఎంత మంచివాడు చెప్పండి. మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు చూడు. మనం పాపులమని, మనము గలీజోళ్ళమని, మనము ఏది చండాల పువ్వాలమని తోసివేయలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన వాక్యముతో కడుగుతున్నాడు. హల్లెలూయా. మరి తోసివేయలేదు కానీ ఆయన మనల్ని నువ్వు అలాంటి ఇలాంటి అని చెప్పి ఆయన తీర్పు తీర్చట్లేదు కానీ వాక్యముతో కడుగుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టుకోవాలి? నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ చెప్పు. నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ చెప్పండి? అంత ప్రేమ ఉంది యేసయ్యకి నువ్వంటే. కానీ ఆయన ప్రేమ మన కంటికి కనపడలేదు. మనకి ఎలాంటి ప్రేమ కావాలో కంటికి కనిపించే ప్రేమ కావాలి. అది ఎవరు ప్రేమించరు, ఈ లోకం ప్రేమించరు. ఈ లోకం కంటికి కనపడేట్టుగా నన్ను ప్రేమించాలి ఎంత పెడతాం కానీ వాడు ఇంకెవరినో ప్రేమిస్తుంటారు. హల్లెలూయా. నాతో మాట్లాడు అని నువ్వు అంటావు కానీ నీతో మాట్లాడేకి ఇష్టపడదు, వాడికి ఎవరితో మాట్లాడేకి ఇష్టపడతాను. అలాంటి వాళ్ళు దరిద్రులు కనుక పడతారు. నన్ను మాట్లాడు, నన్ను ప్రేమించు అని అలాంటి వాళ్ళు ఎంత పడి మాట్లాడు. ఏం న్యాయం ఇది? ఏం న్యాయం చెప్పండి? అమ్మ ఆ పిల్లలు గమనించండి, నన్ను చూడండి. ఫస్ట్ పిల్లలు వాళ్ళు ఆడుతారు. అర్థమవుతుందా? యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నాడు? నీకు కలంకమైనను, మురికైనను, మచ్చైనను, దాగైనను లేకుండా ఎక్కడ నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? ఎక్కడమ్మా? తన ఎదుట. ఎక్కడున్నాడు యేసయ్య? తన ఎదుట ఎక్కడున్నాడు చెప్పండి? మా ఎక్కడున్నాడు? పరలోకంలో యేసయ్య ఉన్నాడు. అయితే తన ఎదుట నిలబెట్టుకోవాలని, అంటే ఆయన పరలోకంలో నిలబెట్టుకోవాలని మనల్ని వాక్యము చేత ఉదక సాయం చేపిస్తున్నాడు. హల్లెలూయా. కడగబడినావా వాక్యము చేత పరలోకంలో ఉంటారు. అరే దానికోసం మనము నేను దేవుని వాక్యం చేత కడగబడాలని
నిలబెట్టాలి అని యేసయ్య ప్లాన్ చేస్తున్నాడు. కానీ మనం ఏం ప్లాన్ చేస్తాము? మనం ఏం చింతిస్తాము? ఈ యొక్క భౌతికమైనవి, భూ సంబంధమైన వాటినే చింతిస్తాము. భూ సంబంధమైన వాటినే చింతిస్తున్నాం. భూ సంబంధమైనవి శ్రేష్టమైనవి కావు. అవన్నీ ఈ భూ సంబంధం భూమిలో ఉన్నాం కదైతే భూమిలో ఉన్నాము. అవి మనకు కావాలని తండ్రికి తెలుసు. హల్లెలూయా. నీకు ఇల్లు కావాలని తండ్రికి తెలుసు. నీకు బట్టలు కావాలని తండ్రికి తెలుసు. నీకు డబ్బు కావాలని తండ్రికి తెలుసు. హల్లెలూయా. అన్ని ఆయనకి తెలుసు. కానీ నువ్వు చింతించండి, ఆయన నీకు ఇస్తాడు. ఏ టైంకి ఏం కావాలో నీకు ఇస్తాడు. నువ్వు వస్తానా నీకు ఇస్తాడు. ఆ పిల్లలకి వస్తానా, కొత్త బట్టలు కొంటారా లేదా చెప్పండి తల్లిదండ్రులు. మా ఎక్కడ మీ అబ్బాయికి మంచి బట్టలు కొంటారా లేదా? వస్తానా కొంటారా లేదా? జాంపీటర్ కొంటారు కదా. మరి పరలోకపు తండ్రి మనం వద్దన్నా మనకి ఇస్తాడు. హల్లెలూయా. అరే యేసయ్య వాక్యం ఎంతవాడు, మీరు చెడ్డవాళ్ళ ఉండి మీ పిల్లలకు అంత మంచి ఇవ్వాలనుకుంటారు కదా. పరలోకపు తండ్రి మీకు ఇలా దానికన్నా శ్రేష్టమైనది ఇస్తారా? ఇవి అవన్నీ మీకు కావాలని ఆయనకి తెలుసు. కానీ మీకు కావాల్సిన అది మీరు అడగద్దు. దేవుడిని అవసరం లేదు. వాడు అడిగినా అడగడు. నాకు అది ఆ పంట కొలిపి ఈ పంట కొలిపి అడగరాడు. కానీ తల్లి తండ్రే పంపిస్తారు, మంచి పంపిస్తారు. హల్లెలూయా. పరలోకపు తండ్రి మన కోసం అన్ని పెట్టాడు. మనం దేని కొరకు చెప్పండి? ఆయన ఎదుట నిలబడతాడాలని. ఎక్కడండి? పరలోకంలో మనము నిలబడాలని ప్రభువు ఆయన వాక్యం అనే ఉన్నత స్థానం చేత కలుగుతున్నాడు. హల్లెలూయా. కడగబడిన వారి ధన్యులు, వాక్యం చేత కడగబడిన వారు ఏమంట? ధన్యులు. మన పరలోకంలో దేవుని ఎదుట నిలబడతారు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన శుభ్రం చేయలేనిదంటూ ఏదీ లేదు. మన పైన ఉన్న మురికి, మన పైన ఉన్నటువంటి కలంకం శుభ్రం చేయలేనిదంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. అన్నీ కడిగేస్తాడు, అన్నీ కడిగేస్తాడు, శుభ్రంగా కడిగేస్తాడు. దేవుడు సృష్టించిన ఈ నీళ్ళే అంత శుభ్ర పనులు చేస్తే వాక్యం అనే ఆయన నీళ్లు, వాక్యం అనే ఆయన నీళ్ళతో మనం శుభ్రంగా అవుతామా కాదు? అందుకే ఆ వాక్యం చేత మనం శుభ్రపడడానికి చూడాలి. ఇది లేకుండా, అంటే అది లేకుండా ఇది పొందుకొని ఏం చేసుకుంటాం? మీద ఏం చేసుకుంటాం? వాటి నిండా బంగారం వేసుకుని కూర్చో, యేసయ్య వచ్చి వెళ్ళిపోతాం. ఏం చేసుకుంటాము? వేసేయగలమా? పెద్ద బంగారం కట్టుకొని కూర్చో, బంగ్లా యేసయ్య వచ్చి వెళ్ళిపోతే ఏం చేస్తాం? అదే కదా కావాలా? అయ్యా అందరికి ఇల్లు, నాకు ఇల్లు లేదే. అయ్యో అందరికి డబ్బు ఉంది, నాకు డబ్బు లేదే. అయ్యో అందరికి అది ఉంది, నాకు ఇల్లు లేదే. మనం ఇదే కదా ఆయన, ఇదే కదా. వాళ్ళంతా బాగున్నారు, మేము బాగలేమే. అయ్యో వాళ్ళంతా బాగా సుఖంగా ఉన్నారు, మాకేమి కష్టాలు, మాకేమి బాధలు. ఇదే కదా మన చింత. దాని గురించి ఎందుకన్నా దేవుడు వాక్యం సవరిస్తుంది. ఏమి చెప్పండి? ఏమైనా చదివిస్తుంది? మీకు ఏం చదువుదా? మత్తయి సువార్త 36 వచనం చదువు. 6:30 వచనం చదువు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డి దేవుడు ఇలాగా అలంకరించాడా? అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయంగా ఎలా ఉన్నాం చెప్పండి? ఇక్కడ యేసు ప్రభుకి విసుకొచ్చేసింది. మనసుని జనాలు చూసి ఏమొచ్చేసింది? విసుకొచ్చేసింది. ఇవి తింటాలంటే మంచి మాట చెప్పండి. అల్ప విశ్వాసులారా అనేది తింటా మంచి మాట. యేసు చాలా
లేదు. మనలో ఏముందా చెప్పండి? ఏముండాలా? అంతే చెప్పాలి గట్టిగా. ఏముండాలి మనలో? విశ్వాసం ఉండాలి. అయితే అల్ప విశ్వాసం ఉండకూడదు. ఏముండకూడదు? అల్ప విశ్వాసం ఉండకూడదు. ఏ విశ్వాసం ఉండాలా? పూర్ణమైన విశ్వాసం లోపల ఉండాలి. అల్ప విశ్వాసం ఉండేగా తిప్పేస్తాం. అల్ప విశ్వాసం ద్వారా పరలోకంలో చేరలేము. దేవుని దగ్గర నుంచి ఏమి పొందుకోలేదు. అయితే విశ్వాసం అనేది దేవుని మీద బలంగా ఉండాలి. దేవుడు నాకు ఇస్తాడు. ఇస్తాడా? ఇస్తాడా? మాట మాత్రం కాదు, క్రియలో చూపించాలి. ఇస్తాడంటే ఇస్తాడు ఎందుకు అంటారు అంతే. కానీ క్రియలో అదే మన నోటితో ఏం ఒప్పుకుంటున్నామో మన క్రియలో కూడా అదే ఉండాలి. అదే ఏమి నమ్మకంగా, అదే దృఢంగా ఉండాలి, స్థిరంగా ఉండాలా. ఈ మనసు సంచలనం అనేది నేర్చుకోకూడదు. దేవుడు చేస్తానన్నాడు, ఇస్తాడు. ఆయన నాకేపోతే ఇంకొకసారి అక్కడ ఉన్నాడు కదా. అల్ప విశ్వాసులారా అని ప్రభు అంటున్నాడు. మనం దేని కావాలని మనం వేసారిపోయినాం చెప్పండి, విసిగిపోయినాం చెప్పండి, ఏది చెప్పలేదని విసిగిపోయినాం చెప్పండి. ధైర్యం తెచ్చుకొని ఈ రోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్పండి? అల్ప విశ్వాసులారా మీరెందుకు అడవి గడ్డిని ఇంతగా అలంకరించినాడు? మీకు ఎందుకు? మీ పరలోకపు తండ్రి ఇయ్యడు. సరే, ఆయన తన ప్రాణమునే బట్టి మన కోసము తనను తాను సమర్పించుకొని మనలో మురికి, మలినము, దాము, పాపము ఏది లేకుండా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి తనను తానే అర్పించుకున్నాడంటే ఇంకేముంది చెప్పండి? మనకి ఇవన్నీ ఈడ సరే ఈడ. కానీ దానికి ఒక కాలం ఉంది, దానికి ఒక సమయం ఉంది. విత్తులకు ఒక సమయం ఉందా లేదా? కోసడానికి సమయం ఉందా లేదా? ఇప్పుడు విత్తనం వెంటనే కోస్తారా? విత్తనాలు ఇస్తే సపోస్తారా? అంటే దానికి ఏమున్నది? సమయం ఉన్నది. విత్తులకు ఒక సమయం ఉంది, కోడితో ఒక సమయం ఉంది. అయితే దానికి అన్నిటికీ సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మనకు కూడా ఇస్తాడు. మనకి ఇప్పుడే కావాలని మనము ఏది ఆశ పట్టుకొని ఎదురు చూసుకొని ఇంకా రాలేదని కుక్కిపోయేది వద్దు. హల్లెలూయా. తగిన కాలంలో తగిన సమయంలో ఆయన మనకి ఇస్తాడు. ఆయన ఇచ్చేది ఎలా ఉంటుందో తెలిసినా చాలా శ్రేష్టంగా ఉంటుంది. హల్లెలూయా. ఉన్నతంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఈ కన్నీరు ఇచ్చేది ఉండదు, మళ్ళీ ఏడ్చేది ఉండదు, మళ్ళీ దుఃఖపడేది ఉండదు. అయ్యో కర్మ రాత అని కొట్టుకునేది ఉండదు. మనం చేసుకునేవన్నీ అలాగే ఉంటాయి. చూడండి, నా కర్మ, నా రాత, వీడు నాకు మూలమైనాడు, వీడు నాకు తగలపడ్డాడు, ఇది నాకు తగలబడింది, నా కర్మ పోయి మోసపోయి దీని బట్టింది అని తీసుకున్నారా లేదా? అదే చెప్పాలి. మనం చేసుకున్నది. కానీ దేవుడు ఇచ్చేందుకు వెయిట్ చేయించుకో అంటే దేవుడు మనకి ఏం కావాలని అని తెలియదా? తెలుసా తెలియదా? మనకి ఏం కావాలో ఆయన తెలుసా తెలియదా? తెలుసు. కాబట్టి ఇస్తాడు. కొంచెం మనం చింత లేని వారిగా ఉండాలి. ఆయన ఇస్తాడు. ఎందుకు ఇయ్యడు చెప్పండి? దేవుడు తప్పనిసరిగా మనకి ఇచ్చే మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన ఇష్టం. మనం ఆరోగ్యంగా ఉండాలని ఆయన గాయాలు పొందుతున్నాడు. మనం రోగిష్ఠుగా ఉండాలని ఆయన చిత్తమా? తండ్రి అలాగే ఇష్టపడతారా? అయితే ఇంకొక వాక్యం చదవండి. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనం చదివి ముగించుకున్నాము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు ఈ
ఎవరిని? మనం. ఎవరికి కీర్తి కలుగునట్లుగా, మహిమ కలుగునట్లుగా, దేవునికి మహిమ కలుగునట్లుగా, దేవునికి కీర్తి కలుగునట్లుగా, కృపకు కీర్తి కలుగునట్లుగా ఏం చేస్తాడంట? మహిమకు కీర్తి కలుగునట్లుగా తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని, హల్లెలూయా, ఆయనకు నీవు నేను నీ ద్వారా నా ద్వారా దేవునికి ఏం కలగాలంట? కీర్తి కలగాల. ఆయన కృపకు కీర్తి మహిమ కలుగునట్లుగా ఎప్పుడో ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. అంటే కీర్తి అంటే ఏంటిది? మహిమ అంటే ఏంటిదమ్మా? మనము ఏదో దరిద్రులుగా ఉంటే దేవుడికి కీర్తి కలుగుతాడా, మహిమ కలుగుతాడా? వాక్యం అర్థం చేసుకోవాలి అమ్మా. దరిద్రంగా, ఏమి లేని వాళ్ళుగా, అడుగు తినే వాళ్ళుగా, చిరిగిపోయిన బట్టలతో, ఇల్లు లేక రోడ్ల మీద అలా ఉంటే దేవుడికి, దేవుడు నమ్ముకున్న బిడ్డలు అలా ఉంటే దేవుడికి మహిమ కలుగుతుందా? దేవుడికి కృపకు మహిమ కలుగుతుందా? దేవుడికి కీర్తి కలుగుతుందా? ఏదంటే దేవుడు నమ్ముకొని ఎంత దరిద్రంగా ఉన్నాడో అంటారు. అట్లా దేవుడు చేస్తారా మనల్ని? చెప్పండి. అలా అక్కడ పెడతారా దేవుడు మనల్ని? ఏం చేస్తారా? ఏం ఎలా పెట్టాడంట? ఆయనకు మహిమ కలిగేట్టుగా, ఆయన కీర్తి కలిగేట్టుగా ఆయన ముందే మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరు ఏర్పాటులో ఉన్నారు? ఉన్నారా లేదా? ఇప్పుడు దేవుని ఏర్పాటులో ఉన్న మిమ్మల్ని ఆయనకి ఎలాగంట? కీర్తి మహిమ కలిగేలాగా పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏదో కొంచెం లేకపోతే, ఏదో మనం అనుకునేది జరగకపోతే, ఏదో మనము అనుకున్నవి తలంచుకున్నవి జరగకపోతే, మనం అడిగినవి దేవుడు ఇంకా ఇవ్వలేకుండా ఉంటే మనం ఏమనుకోవాలా? ఏడవాలా? కర్మ అనుకోవాలా? దరిద్రం అనుకోవాలా? ఏమనుకోవాలి చెప్పండి? ఇప్పుడు ఏమనుకుంటాం? ఈ వాక్యం విన్నాక మీరు ఎవరికి అర్థం కాలేదండి. ఏమనుకోవాలి చెప్పండి? నేను దేవుని ఏర్పాటులో ఉన్నాను, దేవుని కీర్తి మహిమ కలిగేట్టుగా దేవుడు నన్ను ఆశీర్వదించి ఆయనకు మహిమ కలిగేట్టుగా ఆయన నన్ను పెట్టాడు. ఇప్పుడు నేను అడిగింది నాకు దొరకకపోయినా ఆయన కీర్తి కలిగేలాగా ముందుకి నాకు ఉన్నది అనుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలకి పెళ్లి వయసుకు వస్తున్న పిల్లలు పెళ్లిగా చేయలేదంటే తల్లిదండ్రులు అంటారు, ఏమో మీ పిల్లలకి ఇంకా పెళ్లి చేయలేదే అంటే, కానీ అయ్యా చేస్తాను అని అంటాం. అవునా? పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా? ఉంది కదా. కానీ తగిన సంబంధము, తగిన సమయం రాలేదు. వచ్చినప్పుడు చేస్తాము. అంతేనా? లేకపోతే ఇంక వేరేనా? అసలు చేయకుండా ఉద్దేశం చెప్పండమ్మా. చేయకుండా ఉద్దేశమా? లేకుంటే సమయం కోసము, సందర్భం కోసము, మంచి సంబంధం కోసము, మంచి వాళ్ళ కోసమా? కొంతమంది పిల్లలు ఎలా అంటే, మా అమ్మ నాన్న చేపదారు కానీ పిల్లలు చేసేది నేనే చేసుకుంటాను అనుకుంటారు. పోయి ఎన్ని కష్టాలు పడతారు తెలుసు. చెప్పండమ్మా, ఎన్ని కష్టాలు పడతారు చెప్పండి. మా వద్దవాడు నాకు అదే కావాలి, నేను వద్దరానికి నాకు అదే కావాలి. ఎందుకంటే అనుభవం, తల్లిదండ్రులకి అనుభవం ఉంటుంది, 4 చోట్ల వాళ్ళ గురించి విని ఉంటుంది, 4 చోట్ల తెలుసుకొని ఉంటారు. అందుకని వద్దమ్మా ఉండు, కొంచెం రోజులు ఉండు, మంచిగా వస్తుందిలే, ఎందుకు సమయం రాని చేస్తామనే ఉద్దేశం ఉంది. ఆయన నీకెప్పుడో వయసు అయిపోయింది అని కోరుతారు పిల్లలు. పోయి ఎలాంటి దాంట్లో పడతారంటే జీవితాంతం వీళ్ళు నడుస్తారు, వాళ్ళు కూడా నేర్పిస్తారు. అవునా కదమ్మా? వీళ్ళు నడిచింది వాళ్ళు నేర్పించారు. ఇట్లా చేస్తారు. కానీ మన దేవుడు అట్లా చేస్తారా?
మన దేవుడు అర్థం చేస్తారా? ఆయనకి ఎప్పుడో మన పైన ఉద్దేశిస్తున్నారు. హల్లెలూయా. ఏమి ఉద్దేశము? ఆయనకు కీర్తి, ఆయన మహిమకు కీర్తి, ఆయన కృపకు కీర్తి కలిగే విధంగా ఆయన ఎప్పుడో మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆయన ఏర్పాట్లో మనం ఉన్నాం. మీ పిల్లలు ఉన్నారు ఆయన ఏర్పాట్లో, మేమున్నాం ఆయన ఏర్పాట్లో. ఆయన ఏర్పాట్లో ఉన్నప్పుడు ఆయన ఇచ్చేంత వరకు మనం ఉండాలి. ఏం చేయాలి చెప్పండి? ఆయన ఇస్తాను, మీకు లేకపోతానండి. ఆయన ఉన్నాడు కదా, మీకేకపోతే ఇంకెవరికి ఇస్తాను. కానీ మనం నమ్మకంగా నా దేవుడు నాకేకపోతే ఎవరికి ఇస్తారు అనాలా? నీ మనసు, నీ శరీరము, నీ ఆలోచన, తలపులు చెప్తున్నప్పుడు నాకేకపోతే ఎవరికి ఇస్తాను? నా దేవుడు, నా తండ్రి నాకు ఉన్నాడు, ఆయన నాకు ఇస్తాడు, మంచిదే ఇస్తాడు. హల్లెలూయా అని మనము మన మైండ్కి, మన శరీరానికి, మన మనసుకి బుద్ధి చెప్పుకోవాలి. హల్లెలూయా. పరిగెత్తి పాదాలి కంటే నిలబడి నీళ్ళు తాగాలని పెట్రోల్ చెప్పారు. అవునా కదండి? పరిగెత్తి పాదాలి ఆయాసం తెచ్చుకొని వచ్చేది. కొంచెం నిదానంగా కూర్చొని నిదానంగా పోయి దేవుడి ఇచ్చేందుకు వెయిట్ చేసి పోతే అది ఎంత బాగుంటుంది. హల్లెలూయా. ఎంతమంది జీవితం పాడు చేసుకుంటున్నారు, ఎంతమంది కన్నీటితో తమ చేతులారా చేసుకుంటున్నారు కదా. వాళ్ళు చూసి చాలా బాధేస్తుంది, దేవుడికి బాధేస్తుంది, తల్లిదండ్రులకు బాధేస్తుంది, వారికి బాధేస్తుంది. జీవితం అంతే. హల్లెలూయా. మనం కూడా అంతే. వద్దు తీసుకున్నాం వెళ్ళినా అంటే అప్పులు చేసి తప్పులు చేసి తీసేసుకొని తర్వాత దాన్ని కట్టలేక ఇది వాడేసి తిప్పలు తినేది లేక ఎంత అవసరం అంటే రాత్రి మొక్కలు నిద్ర లేక టైం వస్తే ఇక దాన్ని కట్టుకునేదానికి ఎన్ని తిప్పలో. హల్లెలూయా. అవునా కదా? అన్ని కష్టాలు ఎదురు. కాబట్టి దేవుడు ద్వారా ఆయన ఎంత మంచి వాడు చూడండి. ఆయన తన ఎదుట ఆయన నిలబెట్టుకోవడానికి ఇంకా చదువు అది కొంచెం చదివే ముగిస్తాను. తన కుమారులుగా కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధంగాను నిర్దోషములైన ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే అమ్మా దేని చేత? ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకోలేనో చెప్పండి ఒకసారి. జగత్తుకి పునాది వేయలేదంట. ఇప్పుడేదో వచ్చినామని కాదు, ఇదేసేదానికి వచ్చినామని. జగత్తుకి పునాది వేయకుండా ముందే ఆయన మనల్ని ఏర్పాటు చేస్తున్నారు. హల్లెలూయా. ఆయన ఏర్పాటులో ఉన్న నిన్ను ఆయన ఎలా మర్చిపోతారు? నీకు ఇవ్వకుండా ఇంకోటి ఇస్తారు. ఆయన నీకు చేయకపోతే ఇంకోటి చేస్తారు. ఆయన జగతి పునాదే వేయలేదు, అప్పుడే నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. గొప్పది, మంచిది. ఆయన ప్రేమ చేత చూసినావా? ఆయన మనం ప్రేమిస్తున్నాడు. నిన్ను ప్రేమించే వాళ్ళకి కావాలా, లేదంటే నిన్ను ప్రేమించిన వారికి కావాలా? చెప్పండమ్మా. నిన్ను ప్రేమించే వాడిని వెనకబడతావా, లేదంటే నిన్ను ప్రేమించిన వాడిని వెనకబడతావా? చెప్పండి. ఎవరైనా పడాలా? నువ్వు కావాలా అని నీ కొడుకు ప్రాణం పెట్టిన ఆయన వెనకబడతావా? నువ్వు నాకు దేవుడే దరిద్రుడుగానా అని నిన్ను స్వీకరించుకొని, నిన్ను అసహించుకొని, నీకు పెడమకం పెట్టిపోయేవాళ్ళ అలాంటి వాళ్ళు ప్రేమ కావాలనుకుంటాను. అమ్మా చెప్పండి. అలాంటి వాళ్ళు అసలు ఎదురుగా ఉన్న మా యేసయ్య నన్ను ప్రేమించినాడు, ఆయన కోసం నా బ్రతుకంతా, నా జీవితం అంతా ఆయనకే. ఎవరికి? ఆయనకా వీళ్ళకా? అట్లా బతుకుదామా? అట్లా బతికితే మీరు హ్యాపీగా ఉంటారు. బ్రతుకంతా, జీవితం అంతా హ్యాపీగా ఉంటారు. లేదన్నా అనుకో అసలు జీవితాంతమా ఏడుతాయి. వాళ్ళు ప్రేమించరు మనల్ని. ఏమన్నా ప్రేమిస్తారండి? యేసయ్య అయితే మనల్ని ఆయన కృప చేత ఆయన పిల్లలు కాబట్టి ఆయన మనం ప్రేమించారు. వాళ్ళు మనం ఏమైనా ఉంటామా? కొన్ని మనం ఏమైనా ఉందా?
ఏమి వాళ్ళకు నచ్చినంత మనలో ఏమీ లేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళు వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళకి బాగా ఇష్టంగా ఉండవాళ్ళు వాళ్ళు ప్రేమిస్తారు. మనం ఏం లేదు. అలాంటప్పుడు ఆ మనసుల ప్రేమ కంటే యేసయ్య ప్రేమ గొప్పది. హల్లెలూయా. ఆయన కోసం మనల్ని ఆయన ప్రేమించాడు. చూడండి, ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకోవాలి. ఆయన ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పరచుకోవాలి. మనమంతా దేవుడుకున్నాం, చింత లేని వారిగా ఉండాలి. ఈరోజు చింత ఎందుకు వస్తుంది? మనం చేసుకున్న దానికి మనం చింత వస్తూ ఉన్నది. మనం చింతిస్తున్నాం. చింత దేవుడి చిత్తం కాదండి. చింతలో మనం ఉండడము దేవుడి చిత్తం కాదు. మనకి అన్ని కావాలని యేసయ్యకు తెలుసు. మనం చేయాల్సింది ఒకటే, ఆయనను ప్రార్థించాలా, ఆయనలో మనము జీవించాలా, ఆయన కొరకు జీవించాలా. ఆయన రాకట సమీపమై ఉంటుంది. ఆయన రాకట సమీపమై ఉంటున్నది. ఆయనలో మనం జీవించేవాళ్ళం, ఆయనలో మనము ఉండేవాళ్ళుగా మనం ఉండాలి. కానీ ఈ లోకంలో ఈ లోకస్తులతో కలిసి మనం పోయేవాళ్ళగా ఉండకుండా ప్రభువానికి స్తోత్రాలయ్యా, నీ వందనాలు నాయన. మహోన్నతిగా సర్వశక్తిగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు నాయన. జగతికి పునాది వేయకుండా ముందే మమ్మల్ని నువ్వు ప్రేమించి ప్రభువా క్రీస్తులో ఆయన ప్రభువా స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రభు మమ్మల్ని ఏర్పరచుకున్నావు, మమ్మల్ని ప్రేమించావు. దేవానికే స్తోత్రాలయ్యా. ఈరోజు నా తల్లి స్తోత్రం, నీ కొరకు మేము జీవించేవారిగా నిన్ను ప్రేమించి కోటి కోటి స్తోత్రాలయ్యా. ఈ వర్తమానం ద్వారా తండ్రి స్తోత్రాలు మాతో మాట్లాడిన తండ్రి నీకు కోటాకోటి స్తోత్రాలు వందనాలు చేస్తూ వేసినాలో ప్రార్థిస్తున్నాం.